హరి ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో ఆంజనేయుడు 9వ సంఖ్యతో హనుమంతునికి సంబంధం ఏంటి? ఆయన ఆశీర్వాదం ఎవరికి ఉంటుంది తెలుసా? హనుమంతుడికి ఇష్టమైన సంఖ్య 9. ఈ సంఖ్యతో హనుమంతుడికి లోతైన అనుబంధం ఉంది. 9, 18, 27 తేదీల్లో ఏ నెలలో పుట్టినా కూడా వారి యొక్క రాడిక్స్ నంబర్ 9 అవుతుంది. మీ రాడిక్స్ సంఖ్య కూడా 9 అయితే ఇప్పుడే మీరు నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు ఈ వీడియో పూర్తి చూడండి. 9 సంఖ్యతో హనుమంతుడికి ఉన్న సంబంధం ఏమిటి అనేది పూర్తి చూసి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంఖ్యాశాస్త్రంలో ప్రతి అంకెకి ఏదో ఒక గ్రహం లేదా సంఖ్యాధిపతికి సంబంధించినది అయి ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సంఖ్యలు ప్రజలందరిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తాయి. 9 అనే సంఖ్య హనుమంతుడికి సంబంధించినదిగా పరిగణించబడింది. 9వ సంఖ్యకు అధిపతి హనుమంతుడు. హనుమంతుడికి ఇష్టమైన సంఖ్య 9. ఈ సంఖ్యతో హనుమంతుడికి లోతైన అనుబంధం ఉంది. 9, 18, 27 తేదీల్లో ఏ నెలలో పుట్టిన వారికి కూడాను రాడిక్స్ నెంబర్ 9 అవుతుంది. మీ రాడిక్స్ సంఖ్య కూడా 9 అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు రావచ్చు, ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 9తో హనుమంతుడికి ఉన్న బలమైన సంబంధం ఏంటంటే, మొదటగా 9, 18, 27వ తేదీల్లో పుట్టిన వారికి హనుమంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. హనుమంతుడు కుజుడికి సంబంధించిన వారు. హనుమంతుడితో పాటు మంగళవారం కుజుడిని కూడా పూజిస్తాము. రెండవది, ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే అంగారకుడు అశుభం లేదా చెడుగా ఉండడం వలన అవ్వచ్చు. మూడవది, ఒకవేళ కుజుడు చెడుగా ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. నాలుగవది, అదే కుజుడు శుభస్థానంలో ఉన్నట్లయితే కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఐదవది, ఎవరైతే ఏ స్వార్థం లేకుండా వారి పనులు చేసుకుంటారో వారికి హనుమంతుడి ఆశీస్సులు కలుగుతాయి. నిర్మల హృదయం కలవారు, ఎలాంటి భేదం లేకుండా ప్రజలకు సహాయం చేసేవారు, సేవ చేసేవారికి ఎప్పుడూ హనుమంతుడి అనుగ్రహం ఉంటుంది. ఆరవది, ఇలా ఈ విధంగా 9 సంఖ్య వారికి హనుమంతుడి అనుగ్రహం, కుజుడి అనుగ్రహం ఉంటాయి. ఎలాంటి భయం లేకుండా ఈ సంఖ్యకు సంబంధించిన వారు సంతోషంగా ఉంటారు అని అర్థం. ఇదండి ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాము. అంతవరకు ధన్యవాదాలు.